object-oriented paradigm, it always concentrates on data rather than a function or a task or an action. It always focuses on data. That means it provides security for the data. Okay. So ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటాకి సెక్యూరిటీ అనేది లేదని ఎంతకుముందే మనం చెప్పుకున్నాం. బట్ అలాంటి సెక్యూరిటీ ఇష్యూ ఎక్కడుంది మనకి అని అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో, పెరాడిన్లో, అంటే ఈ అప్రోచ్లో, ఈ స్టైల్లో ఖచ్చితంగా దీనికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, తర్వాత మనం మాట్లాడదాం. బట్ ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఉండడం చేత ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇది డేటా పైన ఎక్కువ ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ది పాపులర్ language for security. ఎన్ని లాంగ్వేజెస్ పడిపోతున్నా ప్రజెంట్ సెక్యూరిటీకి వచ్చేటప్పటికి ఒక ఖచ్చితంగా ఎవరిని యూజ్ చేస్తున్నారంటే జావాని యూజ్ చేస్తున్నారు. ఒక నార్మల్ వెబ్సైట్స్కి పిహెచ్పి ఇవన్నీ కూడా సరిపోతాయి. పిహెచ్పి, సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం చేయగలం, ఒక స్టాటిక్ వెబ్ పేజ్ని ఈజీగా క్రియేట్ చేసేయగలం. బట్ డేటా సెక్యూరిటీ అనేది చాలా తక్కువ అక్కడ. వెరాజ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, దట్ మీన్స్ జావా లాంటి లాంగ్వేజ్ కానీ తీసుకున్నట్లయితే దీంట్లో డెవలప్ చేసిన ఇష్యూ ఏదైతే ఉందో, అంటే దీంట్లో ఉండే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ ద్వారా ఇట్ ప్రొవైడ్స్ మచ్ మోర్ సెక్యూరిటీ దాన్ ది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే. హియర్ object-oriented programming or paradigm always depends on object. Here we must know two special issues, that is class and second one is object. We must know class and object. So here object-oriented paradigm means procedure, that means POP plus classes is equals to OOP. POP example ఏం చెప్పాం మనం? C plus means here with, C with classes or class is nothing but C plus plus. C with classes is nothing but C plus plus. C plus plus is an object-oriented programming language because C attached with a special concept called class. That means a POP combined with a feature class called OOP. OOP means object-oriented programming. Okay. So Java is also an object-oriented programming language, and Python is also an object-oriented programming language. So here we must know two issues. First one is object. What is an object? What is a class? సో మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కదా, ఇదే బెస్ట్ టైం మీకు. దేనికి అంటే మీ ఫాదర్ తోటి ఒక మొబైల్ కొనిపించుకోవడానికి, అది కూడా స్మార్ట్ ఫోన్ కొనిపించుకోవడానికి చాలా ది బెస్ట్ టైం అది. ఒకవేళ మీరు ఇప్పుడు
ఎందుకంటే ఏమని చెప్తారంటే మా సార్స్ వాళ్ళందరూ కూడా, మా టీచర్స్ వాళ్ళందరూ కూడా, లెక్చర్స్ అందరూ కూడా రోజు లింక్స్ పంపుతున్నారు, అందరూ చూస్తున్నారు, కానీ నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే నా దగ్గర ఫోన్ లేదు, నీ దగ్గర అయితే చక్క ఫోన్ ఉందని చెప్తారు మీరు. సో హియర్ ఎందుకు నేను ఇక్కడ ఈ మాటలు తీసుకొస్తున్నానంటే, క్లాస్ అంటే ఏంటనేది నేను కొంచెం పీపీటీలో డిఫైన్ చేయలేదు. క్లాస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ టెంప్లేట్ or a blueprint. నేను ఇంకొక మాట కూడా దీనికి యాడ్ చేస్తాను, ఆర్ an imaginary thing. మీన్స్ ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు, ఇప్పుడు నేను చెప్తాను ఎగ్జాంపుల్, రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఫాదర్ని తీసుకొని నాన్నగారికి చెప్పారు కదా ఇలా అనగానే, మన నాన్నగారికి ఎలా చెప్తారు మీ ఫాదర్కి మీరు, నాకు బ్లూ కలర్ ఫోన్ కావాలి, బ్లూ కలర్లో ఉండాలి అది, దానికి దాని మళ్ళీ లెంగ్త్ చెప్తారు, అది ఎన్ని ఇంచెస్ ఉండాలి, లేకపోతే ఇష్యూ ఒక 6 or 5 అని దాని విషయం చెప్తారు. దీన్ని ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమని చెప్తామంటే స్టేట్ అని చెప్తాం. వాటికి చెప్తున్నారు, మీరు ఏమంటున్నారంటే మీకు కావాల్సిన ఎలా చెప్తున్నారంటే బ్లూ కలర్లో ఉండాలి, ఎంత ఇంచెస్లో ఉండాలి, ఈ రకంగా చెప్పి దాన్ని ఏమని చెప్తామంటే స్టేట్ అని చెప్తాం. మరి ఈ బ్లూ కలర్లో ఉండాలి, ఇంచెస్లో ఉండాలి, దాంతో కూడా చెప్తారు మళ్ళీ ఎంత మెమొరీ కావాలి, ఎంత జీబీ మెమొరీని మీరు కావాలని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు చాలా స్మార్ట్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారు. సో సెల్ఫీ తీసుకోవడానికే కావాల్సినట్టుగా ఉండే ఒక ఫ్రంట్ కెమెరా చాలా మంచి పిక్సెల్తో ఉండేది చెప్తారు. ఓకే, ఇక్కడ చూడండి, మీరు చెప్తున్న విషయాల్లో మొట్టమొదట ఈ మెమొరీ, ఈ ప్రాసెసర్, ఇవన్నీ ఒకటి చెప్పారు మీరు, మెమొరీ వరకు ఒకటి విషయం చెప్పారు. అది ఎలా బిహేవ్ చేయాలో నెక్స్ట్ చెప్తున్నాను. చాలా స్మార్ట్ స్క్రీన్, వెంటనే అలా టచ్ చేయగల అయిపోవాలి, సెల్ఫీ తీసుకుంటే చాలా అద్భుతమైన విషయాన్ని మీకు అక్కడ వెంటనే మీ ఫేస్ని చాలా అద్భుతంగా చూపించాలి, ఇవన్నీ చెప్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ బిహేవియర్. ఓకే, సో వాడికి ఇవన్నీ కూడా నాన్నగారికి చెప్తున్నారు అనమాట. నాన్నగారు అని చెప్పగానే ఆయన పాప షాప్కి తీసుకెళ్లారు. షాప్కి తీసుకువెళితే ఆ షాపులో మీరు చెప్పింది ఏంటంటే నాకు ఇలాంటిది కావాలి, అది ఈ రకమైన బిహేవియర్ ఎగ్జిబిట్ చేయాలి. ఇదంతా నాన్నగారు ఇంకా కొనడానికి నిజంగా డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మీ ఇమాజినేషన్ కావాలని తీసుకెళ్లారు కాబట్టి కొనేస్తారని మీ ఆలోచన. కాబట్టి నేనేమని రాసంటే దీస్ క్లాస్ ఈజ్ అన్ ఇమాజినరీ థింగ్ అని రాశాను. అంటే నిజంగా అక్కడికి దాని లోపల మీరు అనుకున్నవన్నీ కూడా మీ లోపల ఉన్నా అది నిజంగా ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. మరి ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? whenever we create an object, then only it exhibits its state and behavior. అంటే వెంటనే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మీరు చెప్పారు కదా వాళ్ళకి, ఎప్పుడైతే మా నాన్నగారు తీసుకెళ్లారు మిమ్మల్ని, మీ నాన్నగారు అక్కడ షాప్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ సెల్లర్కి ఎవడైతే అక్కడ అమ్ముతూ ఉన్నాడు చూడండి, వాడికి చెప్పగానే వాడు ఏం చేస్తాడంటే నిజంగా అంత అద్భుతమైన స్మార్ట్ ఫోను, మంచి మెమొరీ కార్డు, ఇవన్నీ ఉండి ఈ రకమైన బిహేవియర్ తోటి ఉన్నవి కొన్ని ఫోన్స్ తీస్తాడు. దాంట్లో మొదటిది ఏదో శాంసంగ్ కి సంబంధించింది ఒక మోడల్ ఫోన్, మీరు బ్లూ కలర్ లో చెప్పింది తీసాడు, 5+ అదే మెమరీ ఉండేటట్టు, స్మార్ట్ స్క్రీన్, ఆ రకమైన బిహేవియర్ ని ఎగ్జిబిట్ చేసేటట్టు. అండ్ ద సేమ్ మ్యానర్ ఏం చేశాడంటే దాంతో పాటు రెడ్మీ, రియల్మీ ఏదో సంవాట్, దాంతో పాటు కూల్ ప్యాడ్, దాంతో ఒక ఐఫోన్. అదృష్టం చూడండి, ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే నువ్వు ఏదైతే ఒక ఇమాజినరీ ఇష్యూని చెప్పావో దాన్ని తీసుకొచ్చి ఒక రియల్ ఎంటిటీగా, ఒక రియల్ వరల్డ్ ఎంటిటీగా నీకేం చేస్తున్నాడంటే రియల్ వరల్డ్ ఎంటిటీగా నీకు చూపిస్తున్నాడు. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఇమాజినరీ. మీరు ఆ ఇమాజినరీ అనుకున్న ప్రతి దాన్ని మోడల్ ఏదైతే ఉందో దాన్ని మేము ముందర పెట్టారు. దీంట్లో నాన్నగారి యొక్క బడ్జెట్ ని బట్టి ఏది కావాలో దాన్ని ఏం చేస్తారంటే మీరు పర్చేజ్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది.
కాబట్టి వాట్ ఈస్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. At the same time, an object is instance of a class. Instance of a class. So, క్లాసులో ఉండే ఏ విషయాలనైనా కూడా యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే, మీరు కోరుకున్న ఈ కోరికలన్నీ తీరాలి అని అంటే, అందుకనే ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. సో ఆబ్జెక్ట్ ఈజ్ యాన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఆ కోరికలు తీరాలి అని అనుకుంటే ఖచ్చితంగా వి మస్ట్ క్రియేట్ an ఆబ్జెక్ట్ ఫర్ ది క్లాస్. ఇంకా యాక్చువల్గా మీకు ఏమి కూడా నేను జావా ఇంకేం మొదలు పెట్టలేదు, కానీ మీకు ఇప్పుడు చెప్తున్న విషయమే. క్లాస్ ఇమాజినరీ ఇలా రాస్తున్నాను, ఎగ్జాంపుల్కి ఏదో అంతే. క్లాస్ ఇమాజినరీ ఇది దీని లోపల రాస్తున్నాను అనమాట. క్యార్ లేదా మనకి ఇక్కడ జావాలోకి వచ్చేటప్పటికి స్ట్రింగ్ ఏమని రాస్తామంటే దాని యొక్క స్టేట్ కదా, స్టేట్ 1 ఏం చెప్పారు మీరు దాంట్లో ఎలా ఉండాలి? బ్లూ ఇంట్ size is equals to 5, int memory is equals to 64. ఇప్పుడు మరి ఇది ఏదో ఒక విషయాన్ని బిహేవ్ చేయాలి కదా. వాయిడ్ స్మార్ట్ స్క్రీన్ ఆఫ్ రాస్తాం. దీని లోపల సమ్వాట్ ఏదో కోడ్ రాస్తాం. thereafter we declare another function that is స్మార్ట్ స్క్రీన్ తో పాటు మీరు ఏదో కోరుతున్నారు, సమ్వాట్ ఏంటది చూద్దాం అక్కడ. ఓకే, సెల్ఫీ ఫ్రంట్ కెమెరా ఆఫ్. thereafter we write the code imaginary. All these are imaginary issues for a imaginary issues for my daughter. ఓకే, ఇవన్నీ కొనివ్వాలంటే మరి మన షాప్కి వెళ్ళాలి, వెళ్ళక్కర్లేదా? ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే ఇవన్నీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? షాప్కి వెళ్ళాలి. సో ఐ క్రియేట్ another class that is main class, public static void main string args of args of. బట్ ఇక్కడ కోడ్ అంతటిని కూడా ఏ వేరియబుల్స్ యూజ్ చేసి రాసుకుంటూ ఉంటానంటే దీని ప్రకారం రాసుకుంటూ ఉంటాను. ఈ ఫంక్షన్ అని ఈ ఫంక్షన్. బట్ ఈ రెండింటిని కూడా యాక్సెస్ చేసుకోవాలంటే చెప్పాను షాప్కి వెళ్ళాలి కదా. హియర్ ఈ డాటర్ అనే మాట కంటే కూడా మనం ఫోన్ అని పెడదాం. హియర్ we create an object for phone space obj, that means Samsung is equals to new phone off. Next again phone space coolpad is equal to new coolpad off. మీకు ఇదేం అర్థం కాకపోయినా పర్లేదు, మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్కి ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. జావాలో ఈ రకంగా ఉంటుందని. ఫోన్ స్పేస్ coolpad off is iPhone. Okay, iPhone is equal to new iPhone off. Thereafter I call those methods which contains the measure code by using the object, the real world entity called Samsung dot smart screen off. ఒకవేళ నువ్వు
అది కొనుక్కుని ఉంటే Samsung dot front camera. In the same way, ఫాదర్ దగ్గర బాగా డబ్బులు ఉంటే మాత్రం మనం ఏం చేయొచ్చు చక్క అన్ని ఏంటో తీసుకోవచ్చు. కూల్ ప్యాడ్ డాట్ స్మార్ట్ స్క్రీన్ ఆఫ్ సేమ్ టైం కూల్ ప్యాడ్ డాట్ నెక్స్ట్ వన్ ఫ్రంట్ కెమెరా. ఓకే, సో ఇలాగ మీరు first of all you must create an object for a class, then only we access the behavior of the phone. Okay, that's why everything is accessed by using an object. The Samsung is an object, here CoolPad is an object, and iPhone is an object. Whenever we create these objects, it allocates memory for the class. ఓకే, ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. బట్ మీకు తెలియడానికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిగ్మ్ గురించి తెలియడానికి ఈ విషయాలు నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతోంది. ఓకే, సో సచ్ ఎ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ జావా. ఓకే, సో here we discuss about the object oriented paradigm. In this style, it always focuses on data. At the same time, here always everything is accessed by using an object. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను వాట్ ఈస్ క్లాస్ అండ్ వాట్ ఈస్ an object. An imaginary thing is a class, whereas a real world entity, a real world issue is called an object. Every class has a state and behavior, whereas everything in the class is accessed by using an object. Without an object, imaginary things does not work well. Okay, so here in the object oriented programming language, first we must create subclasses, thereafter we create a main class. That means subtasks or subprograms are first created by the developer, thereafter it is combined in the main class according to the necessity of the application or a project. ఒక ప్రాజెక్ట్కి తగినట్టుగా మీకు కావాల్సిన ఈ సబ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్ క్లాసెస్ అన్నిటినీ ఈ మెయిన్ క్లాస్లో మీరు ఏం చేయగలరు అంటే యాక్సెస్ చేయించుకోగలరు. ఇప్పుడేగా మనం ఎగ్జాంపుల్ చెప్పాం. ఫస్ట్ చూడండి, పైన ఏం చేసాం, ఒక సబ్ క్లాస్ రాసుకుని తర్వాత దాన్ని ఎక్కడ యాక్సెస్ చేసుకున్నాం అంటే ఒక మెయిన్ క్లాస్లో యాక్సెస్ చేసుకున్నాం. ఇలాంటి సబ్ క్లాసెస్ ఎన్నిటినైనా మనం ఏం చేయొచ్చు అంటే మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? ఓకే, సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇష్యూ we must follow the following approach. This type of approach is called bottom up approach. First bottom part is created, thereafter it is attached to the top part. That's why this type of approach is called bottom up approach. OOP follows bottom type approach. Okay, thereafter it provides security compared with the POP because it has
three specifiers, three accessing specifiers are there. First one is private, second one is public, and third one is protected. There are three accessing specifiers are there. Private, accessing specifiers. There. First one is private, second one is protected, and third one is public. In POP, everything is public. Whereas if I declared a variable as private, it cannot accessed by another phone1 class. This property is not shared by the, if I create a variable like this, private space, string space, state is equals to, the state 1 is equals to blue. It cannot shared by the phone1. This is data protection. సో మీకు రియల్ టైం ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే, మీకు ఇందాక చెప్పానుగా, మీ సెల్ ఫోన్ ఎప్పుడైనా మీ నాన్నగారు తీసుకుంటానంటే తొందరగా మనం ఇవ్వలేదు. ఎందుకనంటే మనం బోల్డని చాట్ చేస్తుంటే అందరూ మంచి వాళ్ళమే, బట్ వన్ ఆర్ టూ మెంబర్స్ మనకు ఉంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళ ఫాదర్ అంత ప్రేమించి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఆ ఫోన్ ఇస్తారు. కానీ ఇచ్చి అంత చేసినా కూడా వీళ్ళు ఎవరితోట చాట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ చాట్ చేయడం వల్ల అది ప్రైవేట్ ఇష్యూ అమ్మాయికి. అక్కడ ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితులు ఆ ఫోన్ని ఎవరికి ఇవ్వదు అంటే వాళ్ళ ఫాదర్కి ఇవ్వదు. బట్ ఈ అమ్మాయికి ఉన్న విషయం ఏంటంటే, అంటే అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు, ఒకవేళ ఇఫ్ is protected for the data type, then it can access it by this class and its friends class also. చూడండి, వాళ్ళ నాన్నకు కూడా తెలియనివి, వాళ్ళ నాన్నగారికి కూడా తెలియనివి అటు మగ పిల్లల్లో కానీ ఇటు ఆడపిల్లల్లో కానీ ఎవరికి తెలుస్తాయంటే, ఈ సెక్యూరిటీ కోడ్ తోటి సహా వీళ్ళ విషయాలన్నీ కూడా ఎవరికి తెలుస్తాయంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఖచ్చితంగా తెలుస్తాయి. When we declared by using an accessing specifier protected, then the data accessed by the friend subclass, okay, not main class, friend subclass. సో ఆ ఫ్రెండ్కి మాత్రం వంచక్క ఈ డేటాని చాలా బాగా ఇస్తుంది పాపం ఆవిడ. ఓకే, ఇఫ్ we declared a variable as public, ఒకవేళ కానీ ఇలా డిక్లేర్ చేస్తే can be accessed by phone1 షాప్ ఎవ్రీథింగ్. అంటే తను ఒకవేళ పబ్లిక్ అయితే ఏంటంటే తన డేటా తనకి తెలుస్తుంది. ఎందుకంటే తను చాలా ప్యూర్ అనుకుందాం. సో కాబట్టి తన ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి సెక్యూరిటీ కోడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కనుక తను ఒకవేళ కానీ పబ్లిక్గా కానీ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని తను యాక్సెస్ చేసుకోవచ్చు, తన ఫ్రెండ్ యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే ఊరు మొత్తం లేకపోతే ఆ కుటుంబం అంతా కూడా డేటాని షేర్ చేసుకోవచ్చు. సో హియర్ సెక్యూరిటీ issues are not there in the object-oriented paradigm. Okay, in this style, it provides accessing specifiers. That means private, protected, and public. Okay. Thereafter, it provides reusability. That means if we create a parent class once, it can be accessed by child classes also.
సో ఒక పేరెంట్ క్లాస్ కానీ మీరు డిక్లేర్ చేసి ఆ క్లాసు మీ కింద కూడా ఎక్స్టెన్షన్ రాస్తున్నాను అక్కడ, మీకు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో వచ్చినప్పుడు చూద్దాం. ఒక చైల్డ్ క్లాస్ ఏం చేయగలదంటే వాళ్ళ నాన్నగారి యొక్క ప్రాపర్టీని తను కూడా యాక్సెస్ చేసుకోగలదు. ఎందుకంటే నాన్నగారు అక్కడ ఆ ప్రాపర్టీని తనకి ఇస్తున్నారు. అంటే మీరిద్దరు కూతుళ్ళు అనుకోండి, సో మీ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని ఇద్దరికి కూడా షేర్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు బాగా సెటిల్ అయ్యారు, నాన్నగారు ఇచ్చిన ప్రాపర్టీతో పాటు ఈ ప్రాపర్టీ కూడా ఏమవుతుందంటే అటాచ్ అవడం జరుగుతుంది. అలాగే ఈ ఈ మీ ఇద్దరు కూతుళ్ళకి కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి పేరెంట్ క్లాస్ ఇక్కడ ఉండే కోడ్ ఏదైతే ఉందో ఈ పేరెంట్ క్లాస్లో ఉండే కోడ్ని ఈ చైల్డ్ క్లాసెస్ లేదా డాటర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయగలరంటే అగైన్ రీయూజ్ చేసుకోగలరు. ఓకే, సో ద కాన్సెప్ట్ ఆఫ్ రీయూజబిలిటీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ paradigm. In the same manner, if you want to declare or you want to perform area of a triangle or area of a circle, here area is the same. A common word is area of the circle, area of the triangle. Here area is same. So in POP, once we declared a function with area 1 or area of, ఒక్కసారి మీరు ఏరియా ఆఫ్ అని చెప్పేసేసి ఒకటి రేడియస్ ఇస్తాం, ఇంకో దాంట్లో లెంగ్త్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ ఇస్తాం. సో ఏరియా ఆఫ్ అని ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసేసిన తర్వాత సేమ్ ఫంక్షన్ పేరుని మళ్ళీ అగైన్ డిక్లేర్ చెయ్యనివ్వదు. ఎక్కడ ఈఓపిలోకి వచ్చేటప్పటికి ఒక్కసారి కామన్ బిహేవియర్ ఉంది కదా అని చెప్పేసి ఏరియా ఆఫ్ ఇంట్ ఆర్ అని డిక్లేర్ చేసాం, లేదా ఫ్లోట్ ఆర్. ఎందుకంటే ఇది ఏరియా ఆఫ్ ది దేనికి సంబంధించింది సార్ అంటే ఇది సర్కిల్ కి సంబంధించింది. ఇక్కడ మరి ఏరియా మళ్ళా రాసేస్తాం, ఇలా రాసేసుకున్నాం. ఇలాగా ఫ్లోట్ బి కామా ఫ్లోట్ హెచ్ అని రాస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావో ఇది దేనికి నువ్వు చేద్దామని యాక్చువల్గా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ చేద్దామని. నౌ it shows error చూపిస్తాం. Means reusability is less in procedure oriented programming, whereas in object oriented programming same behavior ఉన్న మెథడ్స్ ని డిక్లేర్ చేస్తే కామన్ ఇష్యూ కదా, ఏరియా అనేది కామన్ ఇష్యూ కదా. సార్ ఇక్కడ మరి ఎప్పుడు మీకు ఎర్రర్ చూపించదు సార్ అని అంటే, మీరు ఇన్ కేస్ ఏరియా అని రాసిన తర్వాత ఇక్కడ ఏరియా 1 అని రాస్తే మళ్ళీ ఎర్రర్ చూపించదు, ఎందుకంటే సేమ్ నేమ్ మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. బట్ హియర్ డిక్లేర్ 2 methods with the same name. Type of issue is called method overloading. That means object oriented programming supports the concept of method overloading. సేమ్ నేమ్ ఉండి కామన్ బిహేవియర్ ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తే, అదే పనిని ఎవరు సపోర్ట్ చేయట్లేదంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేయడం లేదు. ఓకే.